ఈరోజు నీ దర్శనాలు చనిపోయి ఉండొచ్చు, నీ కళలు చనిపోయి ఉండొచ్చు, నీ ఫ్యూచర్ చనిపోయినట్టు అనిపించుండొచ్చు, నీ బిజినెస్ మృతతుల్యమై ఉండొచ్చు, నీ ఫైనాన్సెస్ మృతతుల్యమై ఉండొచ్చు, నీ ఆత్మీయ జీవితం మృతతుల్యమై ఉండొచ్చు. ఎక్కడ డెడ్ సిచ్యువేషన్ ఉందో ఐ డోంట్ కేర్, దట్ ఇస్ ఫార్ములా ఇస్ వెరీ క్లియర్. ప్రత్యక్షత చాలా సులభంగా దేవుడు మాట్లాడాడు. ఈరోజు ప్రభు శరీరాన్ని ఐక్యపరుచుకుందామా? ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానాలకు ఐక్యపరుచుకున్న ప్రతి శిష్యులు దేవుని బలమైన కార్యం జరిగిస్తూ వచ్చారు. ఆయన శ్రమలో పాలువాడగుట ఎట్టిదో తెలుసుకున్నట్లు క్రీస్తు మహదైశ్వర్యమును పొందుకున్న పౌలు భక్తుడు చెప్పినట్లుగా ఈరోజు క్రీస్తు శ్రమలలో ఐక్యపరుచుకుందాం, క్రీస్తు దర్శనంలో ఐక్యపరుచుకుందాం, క్రీస్తు జీవంలో ఐక్యపరుచుకుందాం, క్రీస్తు నీతిలో ఐక్యపరుచుకుందాం. ఆయన పొందిన దెబ్బలే మన స్వస్థతను ఐక్యపరుచుకుందాం. ఒక్కొక్క ప్రాంతంలో ఐక్యపరుచుకున్న శక్తిని, ఇంప్యూటెడ్ రైచియస్నెస్, ఐడెంటిఫైడ్ సబ్స్టిట్యూటెడ్ పవర్ ఆఫ్ రిలీజ్, ఇవన్నీ కూడా అనుభవించినట్లుగా అనుభవపూర్వకంగా మనం ఐక్యపరుచుకునే క్రీస్తు శరీరం రక్తానికి ఒకసారి అప్పగించుకుందామా? దేవుడు నిన్ను తిరిగి మృతుడుగా నేను పంపించడం దేవుడికి ఇష్టంలే. గాడ్ నెవర్ సెంట్ ఎనీవన్ డెడ్. ఆయన దగ్గరకు వచ్చిన వాడిని ఎవరు చచ్చిపోయిన అలా పంపించలేదు కదా. యాయిరు కూతురుని బ్రతికించాడు, నాయన విధురాలు కుమారుడు బ్రతికించాడు, లాజరును బ్రతికించాడు. ఎప్పుడు కూడా డెడ్ థింగ్స్ని డెడ్గా విడిచిపెట్టలేదు దేవుడు, బ్రతికించే పంపించాడు. ఈరోజు నీ కుటుంబం బ్రతకాలా, నీ దర్శనం బ్రతకాలా, నీ వివాహం బ్రతకాలా, తిరిగి దేవుని జీవము నీలో ప్రవహించాలని ఆశ ఉందా? ఈరోజు దేవునితో ఐక్యపరచుకుందాం. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో క్రీస్తు శక్తి మనలో పారున్నట్లుగా ఐక్యపరచుకున్న శక్తి ఎంత ఘనమైనదో, అభిషేకం ఎంత ఘనమైనదో మనం పొందుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇదే కదా ఐడెంటిఫైయింగ్, సబ్స్టిట్యూషనల్ ఐడెంటిఫికేషన్ విల్ బి ద కీ ఫర్ ద magnanimous revival God is eagerly waiting to bless you with.